హలో ఫ్రెండ్స్, మనం ఇండియన్ పాలిటీలో ల్యాండ్మార్క్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సంబంధించి క్వశ్చన్స్ చూద్దాం. ఈ క్వశ్చన్స్ అన్నీ మనకి యూపీఎస్సీ వారు డిఫరెంట్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ల్యాండ్మార్క్ జడ్జిమెంట్ ఇష్యూ ఇచ్చి మ్యాచ్ చేయమన్నారు. మన ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఇందులో 4 కేసెస్ ఇచ్చారు. వీటిలో మనకి ఏవైనా 2 కేసెస్ తెలిసినా చాలు ఆన్సర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రేయా సింగల్ కేస్ డీకి 1. శ్రేయా సింగల్ కేసు మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సంబంధించి ఆ విషయం తెలిస్తే మనకి డీకి 1 అని తెలుస్తుంది. 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. శ్రేయా సింగల్ కేస్ ఎగ్జామినింగ్ ద వ్యాలిడిటీ ఆఫ్ సెక్షన్ 66A ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ వైలేటింగ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. అదేవిధంగా ఇందిరా సహాని కేస్ మండల్ కేస్ అని కూడా అంటారు. సికి 2. ఇందిరా సహాని కేస్ వ్యాలిడిటీ ఆఫ్ మండల్ కమిషన్ రిపోర్ట్ అండ్ ది ఎక్స్టెంట్ ఆఫ్ ఆర్టికల్ 16(4) ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సికి 2 అని తెలిస్తే మనకి ఆన్సరు ఆప్షన్ సి అవుతుంది. మిగిలిన కూడా చూద్దాం. గోలక్నాథ్ కేస్. గోలక్నాథ్ కేస్ అంటే మనకి వెదర్ ది 1st, 4th and 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బై ఆక్విఎసెన్స్. మినర్వా మిల్స్ కేస్ మనకి వ్యాలిడిటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ 42nd అమెండ్మెంట్ యాక్ట్. మనకి సేమ్ ఎగ్జామ్లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ మ్యాచింగ్ కూడా ఇచ్చారు. మనకి గోలక్నాథ్ కేస్కి మనకి గవర్నమెంట్ 24th అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది 1971. అదేవిధంగా మనం 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా చూసాం కదా, దానికి వ్యాలిడిటీని చెక్ చేయడానికి మినర్వా మిల్స్ కేసు. ఇంకా మనకి 73rd తెలుసు, పంచాయతీరాజ్ సిస్టము కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. 86th ద కాన్స్టిట్యూషన్ 86th అమెండ్మెంట్ యాక్ట్ 2002 అనేది మనకి రైట్ టు ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఈ కేసు కూడా చూసాం, పుట్టస్వామి జడ్జిమెంట్ 2017 రైట్ టు ప్రైవసీ. ఇక్కడ మనకి నాట్ కరెక్ట్ అన్నారు. 1st, 2nd స్టేట్మెంట్స్ కరెక్ట్, 3rd స్టేట్మెంటు నాట్ కరెక్ట్ కాబట్టి ఆన్సరు ఆప్షన్స్. ఈ క్వశ్చన్స్ అన్నీ మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ వచ్చి మనకి బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ సంబంధించి మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అన్నారు. మనకి ఇక్కడ ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే మనకి ఈ స్టేట్మెంట్స్లో 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ అవుతాయి, లేదంటే ఏదో ఒక స్టేట్మెంటు ఇన్కరెక్ట్ ఉంది. ఆ స్టేట్మెంట్ మనకు తెలిస్తే ఆన్సర్ తెలిసినట్టే. మనకి ఇక్కడ 2nd స్టేట్మెంట్ చూడండి, ఆల్ పార్ట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కెన్ బి అమెండెడ్ ఇంక్లూడింగ్ ద బేసిక్ ఫీచర్స్. మనకి ఈ స్టేట్మెంటు ఇన్కరెక్ట్. కేశవానంద భారతి కేసు ఆ విషయం మనకు తెలిస్తే కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు కాబట్టి 2 ఉండే ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోయి ఆప్షన్ ఏ ఆన్సర్. ఈ విధంగా ల్యాండ్మార్క్ జడ్జిమెంట్స్ బై సుప్రీం కోర్ట్స్ అన్నీ ఒకసారి రివైజ్ చేసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.